Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. అప్డేట్ అవ్వండ్రా అంటారు, అప్డేట్ అవుతూ ఉంటే మాత్రం అడ్డం పడతారు. మార్పు మంచికే అంటారు, మారబోతే మాత్రం మారం చేస్తారు. ఇది మనోళ్ళ ఒరిజినల్ ట్రెండ్. మన దేశంలో ఏదైనా సంస్కరణ జోలికెళ్తే చాలు లొల్లి షురు. దీంతో జరిగే పెద్ద పెద్ద లాభాల కంటే చిన్న చిన్న నష్టాలే పెద్దవిగా కనబడతాయి. రేపటి బంగారు భవిష్యత్తును కాదనుకోవడం, ఇవాళొచ్చే భారీ నష్టాలే భరించలేకపోవడం. ఇప్పుడు ఏపీలో రచ్చకెక్కిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా సరిగ్గా ఇదే బాపతు. నకిలీ ప్రచారాలతో జనం బుర్రల్ని తొలిచిపారేసి అసలు నిజాలకు బొందు పెట్టేసిన వైనం. ఇవాళ దాకా జరిగిన ఒక రాజకీయ వైపరీత్యం. వాట్ ఈజ్ వాట్ అనేది అర్థం కాక జనంలో మాత్రం కన్ఫ్యూజన్. మీ భూముల మీద మీకు హక్కులు ఇచ్చే కార్యక్రమం, మీ భూముల మీద మీకు సర్వ హక్కులు కల్పించే కార్యక్రమమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అయినా కూడా ఇది ఒక సాహసోపేతమైనటువంటి చర్యనే. డెఫినెట్లీ ఇది ఒక పాజిటివ్ డైరెక్షన్లో వెళ్ళేటువంటి బిల్లే ఇది. దీనికి మేము మద్దతు తెలుపుతూ, ఆరంభంలో అన్నీ మంచి శకునములే. ఆ తర్వాతే ఎందుకో టన్నుల కొద్దీ అనుమానాలు. మీ భూమి మీది కాదంటూ రాద్ధాంతాలు. లేనిపోయిన పెంట రాసి జనాల్ని మిస్లీడ్ చేస్తారా? భూరక్ష పథకం బూచిగా ఎందుకు మారినట్టు? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లోగుట్టు ఏంటన్నట్టు? జన్మభూమి కన్న తల్లితో సమానమంటారు. సొంత నేల కూడా అంతే. అమ్మ తర్వాత అమ్మలా చూసుకుంటాం. మనం సంపాదించినవో, పూర్వీకుల నుంచి మనకు సంక్రమించినవో ఏవైతేనేం ఆ నేల కాగితాల్ని, ఆ స్థిరాస్తి పత్రాలను పొదివి పట్టుకుంటాం. గుండెలకు అదిమి పెట్టుకుంటాం. భద్రంగా బీరువాల్లో దాచుకుంటాం. అయినా ఎక్కడో ఏదో బెరుకు. ఏదైనా దురదృష్ట క్షణాలో, ప్రతికూల పరిస్థితులు దాపురిస్తే మన భూమి మనకు కాకుండా పోతుందేమో అనే భయం. గుండెల్లో గుబులు. జనంలో ఆ భయాల్ని పోగొట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలకి మాత్రమే ఉంది. మరి ఆ దిశగా ప్రభుత్వాలు అటో ఇటో ఎటో వైపు నడవద్దా? ముందడుగు వెయ్యొద్దా? సంస్కరణలు చేపట్టాల్సిన బాధ్యతను చేతుల్లోకి తీసుకోవద్దా? ఆ విధంగా తెరమీదకొచ్చిందే ఏపీలో జగనన్న శాశ్వత భూ హక్కు పథకం. కానీ ఈ పథకం చట్టంగా మారి అమల్లోకి రాకముందే ఆంధ్రప్రదేశ్ అంతటా అదో రకం అనుమానపు చూపులు. అపోహలు, అబద్ధపు ప్రచారాలు, అనవసరపు రాద్ధాంతాలు, ఏదో జరిగిపోతుందంటూ అరిచి అరిచి గీ పెట్టడాలు. ఇలా పక్షం రోజులుగా రాష్ట్రం మొత్తాన్ని అరగదీశారు. ఎకరమో అరెకరమో ఉండే బక్కపల్చెట్టి రైతన్న గుండెల్ని లేనిపోని సందేహాలతో కుళ్లబొడిచేశారు. ఫలితం రాజకీయపు రొచ్చులో పడి అసలు నిజం మరుగున పడిపోయింది. ఏది నిజమో ఏది బూటకమో తేల్చుకోలేక ఏపీ యావత్తు ఎటు చూసినా సతమతమే. జగనన్న శాశ్వత భూహక్కు చట్టం ఎవరికి చుట్టం? అదసలు మంచికా చెడుకా? ఒకవేళ చెడుకే అయితే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడబలుక్కొని మరీ జనం మీద ఆ చట్టాన్ని ఎందుకు రుద్దబోతున్నాయి? మంచికే అయితే అపోజిషన్ పార్టీలన్నీ కలిసి అన్నదాతల్ని ఆగమాగం ఎందుకు చేస్తున్నట్లు? భూమి చుట్టూ అలుముకున్న ఆ భయాలేంటి? మేం విన్నాం, మేం ఉన్నామని ప్రభుత్వం ఇస్తోన్న అభయాలేంటి? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చెప్తోన్న అసలు నిజాలేంటి? భూమి లేదా స్థిరాస్తి ఏదైనా కొనాలంటే అది నిజమైన టైటిలా లేక వివాదాస్పద భూమా అనేది మొదటి భయం. ల్యాండ్ టైటిల్ క్లియర్ గా లేకపోతే కొన్న తర్వాత ఎదురయ్యే సమస్యలు వర్ణనాతీతం. సెంటు భూమికి కూడా 30 రకాల కాగితాలుండాలి. ఒక్క పేపర్ మిస్ అయినా టైటిల్ వివాదాస్పదమే. క్లియరెన్స్ కోసం నానా తంటాలు పడాలి. ఇదొక జీవితకాల బాధ. దీన్నుంచి విముక్తి కోసం గతంలో ప్రభుత్వాలు చాలా ప్రయత్నాలు చేశాయి. నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడరైజేషన్ పేరుతో భారత ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ఓ స్కీమ్ షురూ చేసింది. కర్ణాటకలో భూమి పేరుతో ఇటువంటిదే ఒక చట్టం అమల్లో ఉంది. విదేశాల విషయానికొస్తే స్టేట్ గ్యారంటీస్ ది టైటిల్ అనే చట్టం 150 ఏళ్ల కిందటే ఆస్ట్రేలియాలో అమల్లోకొచ్చింది. తర్వాత దాన్ని చాలా దేశాలు ఫాలో అయ్యాయి. మన దేశంలో 2016లో రాజస్థాన్ సర్కార్ ఇటువంటి భూ హక్కు చట్టాన్ని నెత్తికెత్తుకుంది. కానీ అమలు విషయంలో మాత్రం వెనకబడింది. ప్రభుత్వమే మన స్థిరాస్తికి గ్యారంటీ ఇవ్వాలనే ఆలోచనే ఒక అద్భుతం.
ఆ అద్భుతాన్ని ఏపీలో ఆవిష్కరించాలనేది జగన్ సర్కార్ ఆశయం. వీళ్లకు, ఈ భూ యజమానులకు కానీ, ఈ రైతులకు కానీ గవర్నమెంట్ ఇచ్చే సెక్యూరిటీ, గవర్నమెంట్ ఇచ్చే భరోసా, నీ టైటిల్ అబ్సల్యూట్లీ క్లియర్ టైటిల్. నువ్వు ఎవరికైనా ఈ భూములు అమ్మచ్చు, ఎవరికైనా క్రయ విక్రయాలు చేసుకోవచ్చు. చేసేటప్పుడు నీకు ఎటువంటి సమస్య వచ్చినా, టైటిల్స్లో ఫాల్ట్ అనేది ఎక్కడైనా కనిపించినా గవర్నమెంట్ గ్యారెంటీ. బ్రిటిష్ పాలనలో ఇచ్చిన సర్వే నెంబర్లు, వాళ్లు పాతిన హద్దురాళ్లే ఇప్పటికీ మనకున్న దిక్కు. భూముల్ని రీసర్వే చేసి శాశ్వత పరిష్కారం కోసం 1986లో రాజీవ్ గాంధీ ఏకసభ్య కమిషన్ నియమించారు. తర్వాత మన్మోహన్ సింగ్ సర్కార్ 4 సార్లు ఈ చట్టం కోసం ప్రయత్నించింది. అప్పుడు ఏర్పాటైన నిపుణుల కమిటీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక రిపోర్ట్ ఇచ్చింది. దాని ఆధారంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముసాయిదా రాసి అన్ని రాష్ట్రాలకు సిఫార్సు చేసింది నీతి ఆయోగ్. 2024 నాటికి అన్ని రాష్ట్రాలు అమలు చేయాలన్న ఆదేశాలిస్తే ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ సర్కార్ తొలి అడుగు వేసింది. అప్పట్లో ప్రతిపక్షం కూడా ఈ చట్టాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించింది. ఇది ఒక పాజిటివ్ హోప్ గానే చూడాల్సినటువంటి తరుణం. ఒక పేద రైతుకో, ఒక సామాన్య కుటుంబీకుడికో ఒక క్లియర్ టైటిల్, తన దగ్గర డబ్బు ఉంటే నిర్భయంగా వెళ్ళి కొనేటువంటి పరిస్థితిని కనిపించే దిశగా ఈ బిల్ అనేటువంటిది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. 70 సంవత్సరాల పాటు ఈ భూమిని సర్వే చేయడానికి పట్టినటువంటి టైంని మనం ఇవాళ 2 సంవత్సరాలు. అఫ్ కోర్స్ టెక్నాలజీ మన దగ్గర ఉంది, మ్యాన్ పవర్ ఉంది, అయినా కూడా ఇది ఒక సాహసోపేతమైనటువంటి చర్యనే. డెఫినెట్లీ ఇది ఒక పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళేటువంటి బిల్లే ఇది. దీనికి మేము మద్దతు తెలుపుతూ, అప్పట్లో ఆహ్వానించిన నోళ్లే ఇప్పుడు అడ్డం తిరిగాయి. జనం మెదళ్లలో సందేహాల పురుగుల్ని పుట్టించేశాయి. ఏదైనా చట్టం చేయడం సులభం, దాన్ని అమల్లో పెట్టడమే క్లిష్టతరం. ఎక్కడ లేని కొర్రీలన్నీ తెచ్చిపెట్టి చట్టాన్ని జనం దాకా రాకుండా చూసే చేతులే ఎక్కువ. ఏపీలో భూ హక్కు చట్టం మీద కూడా మొదట్లో అనుమానం, ఆనకాది పెనుభూతమైంది. ఫలితం ఈ చట్టంతో జరిగే ప్రయోజనాల పరంపర మరుగున పడింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటేనే ఒక బూచిగా మారి కొత్త చిక్కుల్లో పడింది. మేం అధికారంలోకి వస్తే రద్దు చేస్తామనేదాకా వెళ్ళింది వ్యవహారం. చినిగి చాటవడం అంటే ఇదే మరి. భవిష్యత్తులో మనకేదైనా గొప్ప ప్రయోజనం జరుగుతుందనే ఆశ ఒకవైపు, ఇప్పటికిప్పుడు మనకేదైనా ఒకటి పోతుంది అనే భయం మరోవైపు. సగటు మనిషిపై వీటిలో ఏది ఎక్కువ ప్రభావం చూపుతుంది? నో డౌట్ ఏదైనా పోతుంది అనే భయమే మనల్ని ఆలోచనలో పడేస్తుంది, ఒక్కోసారి కొంగదీస్తుంది కూడా. జనంలో ఉండే ఈ వీక్ పాయింట్నే ఆసరాగా చేసుకుని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బురద చల్లే ప్రయత్నం బలంగా జరిగింది. జనాన్ని పూర్తిగా డిఫెన్స్లో పడేసింది. కానీ ఈ చట్టం భయపెట్టే చట్టం కాదు, భరోసా ఇచ్చే చట్టం అనేది అసలైన వాస్తవం. చట్టం ముసాయిదా లోతుల్లోకి వెళ్లి రాజకీయాలకు అతీతంగా మనసు పెట్టి ఆలోచించే వాళ్లకు మాత్రమే బోధపడే తత్వం. 100 ఏళ్ల తర్వాత 1000 కోట్లతో సమగ్ర భూ సర్వే. ప్రతి కమతానికి ఒక్కో ఐడెంటిఫికేషన్ నెంబర్. ఊరూరా మొబైల్ మేజిస్ట్రేషన్ బృందాలు. అభ్యంతరాలపై అక్కడికక్కడే పరిష్కారాలు. మీ గ్రామంలోనే మీ భూమి రిజిస్ట్రేషన్. మీ భూమి మీదేనంటూ సర్కారీ భరోసా. సింగిల్ భరోసా కాదు, డబుల్ భరోసా ఇవ్వడం. అంటే నీ టైటిల్ అబ్సల్యూట్లీ ఆథెంటిక్ టైటిల్ అని చెప్పి నేను గ్యారంటీ ఇస్తున్నా గవర్నమెంట్. దేశంలో ఇప్పుడున్న సివిల్ కేసుల్లో 80 నుంచి 90% భూ వివాదాలకు సంబంధించినవే. ఇంటి స్థలం, పొలం ఏదైనా సరే రికార్డుల్లో కనిపించే కొలతలకు, వాస్తవంగా ఉన్న కొలతలకు తేడాలు ఉండడం, అవి కాస్త ఆస్తి తగాదాలుగా మారి హత్యలకు, ఆత్మహత్యలకు దారితీయడం. ఇది తరతరాలుగా సాగుతూ వస్తోన్న తంతు. మరి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పడాల్సిందేగా. మన భూమి మనదే అని, మన రికార్డులు పర్ఫెక్టే అని భరోసా ఇచ్చే చెయ్యి ఒకటి కావాల్సిందేగా. జగనన్న శాశ్వత భూ హక్కు అండ్ భూరక్ష పథకం. భూ వివాదాలకు ఇదొక శాశ్వత పరిష్కారం. దేశంలోనే తొలిసారిగా మనమే అమలు చేసి మిగతా రాష్ట్రాలకు రోల్ మోడల్ గా ఉందామన్నది జగన్ సంకల్పం. కానీ ఇది ఓవర్ నైట్ లో జరిగేది కాదు. చట్టం అమల్లోకి రావాలంటే ముందస్తు కసరత్తు చాలానే ఉంది. ఫస్ట్ మీ రికార్డ్స్ అన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17,000 రెవెన్యూ విలేజెస్లో రికార్డ్స్ అన్నీ కూడా అప్డేట్ కావాలి. ప్రతి రెవెన్యూ విలేజ్లో సర్వే పూర్తి కావాలి. వాళ్ళ భూ యజమానులకు సంబంధించిన
సర్వేకి పూర్తి కావాలి. సర్వే రాళ్ళు పాతాలి, సర్వే పూర్తి చేయాలి, సబ్ డివిజన్స్ అప్డేట్ కావాలి, మ్యూటేషన్స్ అప్డేట్ కావాలి. ఆ తర్వాత ఆ డాక్యుమెంట్స్ ఆ రైతులకు చేతిలో పెట్టాలి. రేపటి రోజున ఎదురయ్యే సవాళ్లను ముందే పసిగట్టి దానికి తగిన కసరత్తు కూడా చేసుకుని అత్యంత శాస్త్రీయ పద్ధతుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ మొదటి దశలో 51 గ్రామాల్లో భూములు రీసర్వే చేసింది ఏపీ సర్కార్. అభ్యంతరాలను పరిష్కరించి 2022 జనవరిలోనే భూ రికార్డుల్ని క్యాంపు కార్యాలయం నుంచే ప్రజలకు అంకితం చేశారు సీఎం జగన్. ల్యాండ్ టైటిలింగ్ లో మొత్తం 3 దశలుంటాయి. మొదటగా టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ మీ డాక్యుమెంట్లను పరిశీలించి తప్పులుంటే తిప్పి పంపుతారు. నకిలీలన్నీ దాదాపుగా ఇక్కడే ఫిల్టర్ అయిపోతాయి. తర్వాత ప్రైవేట్ వ్యక్తుల ప్రమేయం లేని అప్పిలేట్ అథారిటీ ద్వారా ధృవీకరణ జరుగుతుంది. ఒకవేళ అప్పిలేట్ అథారిటీ దగ్గర అన్యాయం జరిగిందని భావిస్తే కోర్టును ఆశ్రయించొచ్చు. సో ఇంత వడబోత జరిగిన తర్వాత స్వచ్ఛమైన హక్కు ఎవరిదనేది తేలిపోతుంది. సో ఇక్కడ మీ భూపత్రాల మీద పడే రాజముద్ర తిరుగులేనిది, శాశ్వతమైనది. భూమి కొనుగోలు సమయంలో ప్రభుత్వం ఇచ్చే పత్రం ఒక శాశ్వత భరోసా. తర్వాత ఏ సమస్య వచ్చినా ప్రభుత్వమే పూచీకత్తుగా ఉంటుంది. పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరమే ఉండదు. రికార్డులు మారినా, కబ్జాకు గురైనా ప్రభుత్వమే పరిహారం ఇస్తుంది. ఫిజికల్ డాక్యుమెంట్స్ కూడా మీకే ఇస్తారు. దెర్ ఇస్ నథింగ్ లైక్ ఏదో జిరాక్స్ కాపీలు, ఇవన్నీ తప్పుడు మాటలు. ఒరిజినలే ఇస్తారు. 9 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకొని ఒరిజినల్ డాక్యుమెంట్సే తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ. ఎస్, నువ్వు క్రయ విక్రయాలు చేస్తే రేపొద్దున ఎవడైనా నువ్వు నాకు ఫాల్టీ టైటిల్ అమ్మినావు అని ఎవడైనా నీ మీద కేసు వేస్తే, నిన్ను సూ చేస్తే గవర్నమెంట్ విల్ స్టాండ్ గ్యారంటీ అండ్ కాంపన్సేట్ యూ, అండ్ నీకు నష్టపరిహారం గవర్నమెంట్ ఇస్తుంది. కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రస్తుతానికైతే ఏపీ ప్రభుత్వం గెజిట్ మాత్రమే జారీ చేసింది. ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాం, ఏమైనా లోపాలుంటే సవరిస్తాం, టైటిలింగ్ యాక్ట్ అథారిటీ ఏర్పాటు చేస్తాం, అప్పుడే చట్టం పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చినట్టు లెక్క. ఈలోగానే ఎలక్షన్ సీజన్ ముంచుకొచ్చేసింది. రాజకీయ లబ్ధి కోసం ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ, అసత్య ప్రచారాలతో భయభ్రాంతులకు గురిచేస్తూ చట్టం మూలాల్నే సందేహాస్పదంగా మార్చేశాయి విపక్షాలు. ప్రజల ఆస్తుల్ని లాక్కోవడానికే ప్రభుత్వం పన్నాగం చేసిందా? ఇప్పటికే మీకున్న యాజమాన్య హక్కుల్ని కొత్తగా నిరూపించుకోవాలా? తర్వాత కోర్టులకు వెళ్లే అవకాశం ఉండదా? పాస్ పుస్తకాలు, రిజిస్టర్డ్ దస్తావేజులు చెల్లుబాటు కావా? మీ భూపత్రాలన్నీ ప్రభుత్వం దగ్గరే ఉండిపోతాయా? పాస్ పుస్తకాలపై సీఎం బొమ్ముంటే ఆ భూమి మీది కాకుండా పోతుందా? స్టాంపు పేపర్లకు బదులు జిరాక్స్ కాపీలు ఇస్తారా? ఇలా ఊహలకే అందని సందేహాల్ని పుట్టించి మీ భూమి మీది కాకుండా పోతుందంటూ దీన్నొక రాకాసి చట్టంగా చూపెట్టి ఫేక్ ప్రచారాలతో జనాన్ని భయపెట్టి చట్టం పట్ల వ్యతిరేకతను పెంచేశాయి కొన్ని రాజకీయ పార్టీలు. రైతులంటే వాళ్ళ ముత్తాతలు అక్కడి నుంచి ముత్తాతలు, అక్కడి నుంచి తాతలు, తాత నుంచి తండ్రికి, తండ్రి కొడుక్కి ఇలా కదా ఆ భూములు వాళ్ళకి సంక్రమిస్తాయి. ఇంత హిస్టరీ ఉన్నా ఈ భూములు మీకు కాకుండా పోతాయా? నేను పబ్లిక్గా చెబుతున్నాను, ప్రజలారా గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా రైతులారా. లేనిపోయిన పెంట రాసి జనాల్ని మిస్లీడ్ చేస్తారా? ఎవడన్నా అన్నం తినేవాడు ఇటు రాస్తాడా అండి? రైతులు భయపెడతాడా? అసలు ఈ ప్రతిపాదన వచ్చిందే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని నీతి ఆయోగ్ నుంచి. భూ హక్కుల్ని సరళతరం చేయాలనే ఉద్దేశంతో ఒక ముసాయిదాను రూపొందించి రాష్ట్రాలకు పంపింది నీతి ఆయోగ్. కానీ ఇది అడ్వైజరీ మాత్రమే, మ్యాండేటరీ కాదు. చేస్తే బాగుంటుందని చెప్పిందే తప్ప తప్పనిసరిగా చెయ్యమని ఆదేశించలేదు. నీతి ఆయోగ్ చెప్పిందల్లా చేసుకుంటూ పోతారా అనే వితండవాదాలు మొదలయ్యాయి. ఒకవేళ ఇది ప్రజల భూముల్ని కొల్లగొట్టే చట్టమే అయితే నీతి ఆయోగ్ ఎందుకు ప్రతిపాదించింది? మోదీ సర్కార్ రాష్ట్రాలకు ఎందుకు సిఫార్సు చేసింది? అప్పట్లో అపోజిషన్ పార్టీ అసెంబ్లీ సాక్షిగా ఎందుకు సంపూర్ణంగా సమర్థించింది అనేవి ప్రభుత్వం అడుగుతోన్న సూటి ప్రశ్నలు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన నీతి ఆయోగ్ ఆమోదించిన ముసాయిదే కదా రాష్ట్రానికి పంపించింది. దాని మీద చర్చ జరపమనే కదా పంపించారు.
మీ అభిప్రాయం తెలియజేయండి అనే కదా పంపించారు. మరి దీని మీద ఇంత ట్రోల్ సోషల్ మీడియాలో అవుతుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి అందరి భూములు లాగేసుకుంటాడా? అదే నువ్వు చెప్పేది? నీ రాజకీయాల్లో నీకు తెలిసింది ఇదేనా? నీ 45 ఇయర్స్ ఇండస్ట్రీలో ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది నీ పక్క నుండి మాట్లాడాడు నరేంద్ర మోడీ, ఎందుకు అడగలేదు నువ్వు? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి కర్మ కర్త క్రియ అన్ని వైసీపీ సర్కారే అని పత్రికల్లో ప్రకటనల పేరుతో జరుగుతున్న దుష్ప్రచారాలపై మేధావులు, సీనియర్ బ్యూరోక్రాట్లు కూడా మండిపడుతున్నారు. విపక్షాల తీరును విమర్శిస్తూ ట్వీట్ చేశారు మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు. రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలని, ఈ చట్టంపై అనవసర రాద్ధాంతం చేయొద్దని సూచించారు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య. తరతరాలుగా వేధిస్తోన్న భూ సమస్యలకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక్కటే శాశ్వత పరిష్కారమని తేల్చేశారు నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సునీల్ కుమార్. ఇలా ఆలోచన పరులంతా ఈ చట్టం మేటిదంటూ సర్టిఫికెట్ ఇస్తుంటే విపక్షాలు మాత్రం ప్రజలపై నైతిక దాడికి పాల్పడుతున్నాయని మండిపడుతోంది జగన్ సర్కార్. రాష్ట్రంలో ఇప్పటి వరకు 9 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నా ఎవరికీ ఈ చట్టం మీద అభ్యంతరాలు లేవు. పవన్ కళ్యాణ్ మంగళగిరిలో, బాలకృష్ణ రిషికొండలో భూములు కొన్నప్పుడు కూడా ఈ చట్టం అడ్డుపడలేదు. కానీ ఎన్నికలప్పుడు మాత్రమే ఈ చట్టం ప్రచారాస్త్రంగా మారడం దురదృష్టకరం. ఎస్వి యూనివర్సిటీ. సో రీసెంట్గా నలంద నగర్లో నేను ఒక ఫ్లాట్ కొన్నాను. సో మన 4 రోజుల ముందు రిజిస్ట్రేషన్ అయింది. ఇక సమాచారం వస్తుంది టీవీలో పట్టించారు, అది శుద్ధ అబద్ధం. ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఇలాంటి ఏమి ప్రాబ్లం లేదు. పక్కాగా మా డాక్యుమెంట్స్, మా సైట్కి సంబంధించి పక్కాగా డాక్యుమెంట్ ఇస్తున్నారు. దీంట్లో నా సలహా ఏమంటే దయచేసి ఎవరు కూడా పబ్లిక్ అపోహలు పడద్దండి. నా పేరు మీద అయితే మీడియాలోని, యూట్యూబ్లోని ప్రచారం అవుతున్న పీడిఎఫ్ డాక్యుమెంట్స్ ఇస్తామని, డాక్యుమెంట్లు జిరాక్స్ మాత్రమే మీరు పొందాలని నా తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. అలాగేం కాదు. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తక్షణమే సబ్ రిజిస్టర్ గారు మాకు ఫిజికల్గా ఒరిజినల్ డాక్యుమెంట్ మేము కొన్ని తెచ్చుకున్న స్టాంపుల మీద మాకు దస్తావేజు తిరిగి రిటర్న్ ఇచ్చారు. 9 లక్షల మంది ఈ రోజు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మన రాష్ట్రంలో ఈ మధ్య కాలంలోనే. వాళ్ళందరికీ కూడా ఒరిజినల్ రిజిస్ట్రేషన్ డీడ్స్ వాళ్ళందరికీ ఇస్తే ఈ మాదిరిగా జిరాక్స్ కాపీలు ఇస్తా ఉన్నారు. వాళ్ళ భూములన్నీ జగన్ కొట్టేయాలనుకుంటున్నాడు, జగన్ కొట్టేస్తున్నాడు అని చెప్పి ఇంతటి దారుణంగా వీళ్ళంతా కూడా దుష్ప్రచారాలు చేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటే వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.